హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా ఎండుమిర్చి పచ్చడి అండి. టమాటాలను అయితే ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత చిన్న కళాయి స్టవ్ మీద పెట్టి వేడెక్కిన తర్వాత ఒక 20 ఎండుమిర్చి కొద్దిగా వేగనిచ్చాను. ఇందులో కొద్దిగా ఘాట్ అనేది బయటికి రాకుండా ఉండడానికి ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను అనమాట. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనం వేపేటప్పుడు ఘాట్ అనేది ఎక్కువగా బయటికి రాదనమాట, పొగలాగా. ఇలా ఎండుమిర్చిని మాత్రం లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఎక్కువగా వేయనవసరం లేదండి, కొంచెం వేస్తే సరిపోతుంది. తర్వాత దీనిలోనే మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి ఇలా కలుపుకుంటూ మాడకుండా వేపుకోవాలి. ఫ్లేమ్ ఎప్పుడు కూడా స్టవ్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్ని మార్చుకుంటూ వేపుకోవాలన్నమాట. అప్పుడే ఇవన్నీ కూడాను మాడకుండా వేగుతాయి. ఇలా మాడకుండా వేగడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేగినటువంటి వీటిల్ని మనం ఒక మిక్సీ జార్లో అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిని స్టవ్ మీద పెట్టేసి అందులో ఆయిల్ పోసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేయాలండి. ఇలా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది తగ్గింది నాకు, అందుకని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను నేను. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మంచిగా దగ్గర పడే వరకు, అందులో వాటర్ అంతా ఇనికిపోయే వరకు కూడాను ఉడికించుకోవాలి. అలానే కొంచెం చట్నీకి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా వేసాను, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుంటాను. ఒక 2 నిమిషాల తర్వాత అయితే చూసారా, వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేసాయి, టమాటాల్లో వాటరు. ఈ వాటర్ అంతా ఇనికిపోయి టమాటా గుజ్జులాగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల్లో ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ ఎండుమిర్చిలో ఒక 8 ఎల్లిపాయ రెబ్బలు, కొంచెం సాల్ట్ మనం టమాటాలు ఉడికించుకునేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల్లో కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకుందాము. చూసారా, ఇలా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఇలా అయిన దానిలో మనం కొంచెం చింతపండు వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి, కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే టమాటాలు కూడా పులిపే కాబట్టి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ అదే పౌడర్లో టమాటా ప్యూరీ ఉంది కదా, దాన్ని కూడా వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. మొత్తం కూడా టమాటా గుజ్జు వేసేసాను. ఇది ఒకేసారి మిక్సీని ఫుల్గా తిప్పకుండా పల్స్ మోడ్లో తిప్పినట్లయితే మనకి సేమ్ రోట్లో పచ్చడి నూరినట్లే వస్తుందండి. చూసారా, ఇలా ఉంటుందన్నమాట. రోట్లో కరెక్ట్గా మనం రోట్లో నూరితే ఎలా ఉంటుందో చట్నీ అలా ఉంటుంది. దీనికి తాలింపు ఏమీ అవసరం లేదండి, ఇలానే తినేయచ్చు. ఇప్పుడు దీన్ని అయితే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండేటువంటి ఎండుమిర్చి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో కానీ, దోశల్లో కానీ, గారెల్లోకి, దేనిలోకైనా తినేసేయచ్చు. మరి ఈ పచ్చడి ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.